బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద అదుపు తప్పిన ఓ కార్ పంట కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఊపిరాడక డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కారులో ఉన్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను చనిపోయాడు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సిందే. మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో దొరికిన విజిటింగ్ కార్డును బట్టి కార్ సగ్నేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిందిగా పోలీసులు భావిస్తున్నారు. బెల్లంపూడి వద్ద కార్ పంట కాలువలోకి దూసుకువెళ్లిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోవడం, కార్ పంట కాలువలోకి దూసుకువెళ్లడం, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఏమని నిన్న రాత్రి అంతర్వేది నుంచి సెక్రటపల్లి మండలం అంతర్వేది నుంచి ఈ కారు బయలుదేరింది. బెల్లంపూడి దగ్గర పి గన్నవరం దగ్గర బెల్లంపూడి వద్దకు వచ్చేటప్పటికి కారు అదుపు తప్పి పక్కన ఉన్న పంట కాలంలో దూసుకుపోయింది. మొత్తం ఆ ప్రాంతంలో పంట కాలం చాలా విశాలంగా వెడల్పుగా ఉంటది, రోడ్డుకు సమీపంలో ఉంటది. ఏమాత్రం అదుపు తప్పినా సరే పంట కాలంలో దూసుకుపోవడం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు ఇదే విధంగా జరిగాయి. ఇదే రాత్రి కారు ఏ విధంగా అదుపు తప్పింది అనే విషయం అయితే స్పష్టంగా తెలియలేదు. కానీ అదుపు తప్పి ఒక్కసారిగా పంట కాలంలో దూసుకుపోవడంతో పంట కాలం లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 5 మీటర్ల లోతు వరకు, 5 నుంచి 10 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఒక్కసారి దూసుకుపోవడంతో కారు మునిగిపోయింది. దాంతో వెంటనే స్థానికులు దాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చి దాన్ని బయటకు తీసేటప్పటికే అందులో ఉన్న డ్రైవర్ మృతి చెందడం జరిగింది. కారులో డ్రైవర్ తో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అన్న విషయం కారులో స్పష్టంగా తెలియకపోవడంతో అప్పటికే వెతుకులాట ప్రారంభించారు. అయితే నిన్న కారు బయటకు తీసేటప్పటికి డ్రైవర్ ఒక్కరే ఆ స్థానంలో ఉండటం, అతను అప్పటికే ఊపిరాడక మృతి చెందడం జరిగింది. ఏమని దీనికి సంబంధించిన మిగతా పూర్తి వివరాలు అన్నిటి మీద కూడా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఏమని హరీష్, అయితే ఇందులో ఏదో ఒక విజిటింగ్ కార్డుని బట్టి అతను సగ్నేటిపల్లి ఆ ప్రదేశాల్లో చెందిన వ్యక్తిగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి చెప్పండి. కారు నెంబర్ అయితే 3245 AP 37 పశ్చిమ గోదావరి జిల్లా రిజిస్ట్రేషన్ తో ఉంది. దానికి అక్కడ కారు విజిటింగ్ కార్డ్ ను బట్టి ఆ వ్యక్తి స్థానికుడు, జిల్లా వాసి, తూర్పు గోదావరి జిల్లా సెక్రటరీపల్లికి చెందిన వాడిగా గుర్తిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిందా, లేక ఇతను స్థానికుడే ఆ సమయంలో వెళ్తున్నాడా, లేదా కారు ఆ వ్యక్తికి చెందిందా అనే విషయం అయితే ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించిన సమాచారం ఇంకా గ్యాదర్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే డ్రైవర్ మినహాయించి ఇంకా కారులో ఎవరూ లేరు అనే విషయం అయితే స్పష్టం చేస్తున్నారు.